ఆపను, నేను ఆపను, నేను ఆపను. వెళ్ళిపోవు. ఎందుకు వెళ్ళిపోనేది కాదు అసలు విషయం. మీరు ఎట్లా వస్తారు మత ప్రచారానికి? కాదయ్యా, 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 రీజన్ ఉంది. మా ఊరి పౌరుని నేను, ఈ ఊరి పౌరుని నేను, ఈ ఊరి పౌరుని నేను, ఈ ఊరి పౌరుని. మీరు పాస్టర్లు హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో. హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో. హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో. మీరు చెప్పమంటారా? నేను చెప్పమంటారా క్రైస్తవ్యం గురించి? అమెరికాలో ఒక రాష్ట్రంలో స్కూళ్ళలో ఉండే లైబ్రరీలోంచి బైబిల్ తొలగించారు. కారణం ఏంది? మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. నువ్వు దాడి చేయడానికి వస్తున్నావు నా మీదకి, నువ్వు దాడి చేయడానికి వస్తున్నావు నా మీదకి. అసలు మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి, మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి, ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి. ఇదే మాట మీద ఉండాలి, ఇదే మాట మీద ఉండాలి. నీ ఇష్టం వచ్చేట్టు మత ప్రచారం చేస్తావు, నీ ఇష్టం వచ్చేట్టు మత ప్రచారం చేస్తావు. మా హిందువుల రిజర్వేషన్లు దొంగతనంగా తీసుకున్నారు దొంగలు క్రైస్తవులు. అసలైన ఎస్సీ రిజర్వేషన్ కు అర్హులం, మతం మారని హిందువులం. క్రైస్తవ్యంలో ఒక్కటి చూపించండి, హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చూపించండి. సవాల్ సవాల్. ఎవడు లేకున్నా కానీ ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు. సింహం ఒక్కటి చాలు జింకలను వేటాడడానికి, నక్కలను వేటాడడానికి సింహం ఒక్కటి చాలు. నా వెనకాల ఎవరు ఉన్నా లేకున్నా నేను ఒక్కటి చాలు. మీరంతా నక్కలు, రిజర్వేషన్ తింటున్న దొంగలు, ఎస్సీ హిందువుల రిజర్వేషన్ తింటున్న దొంగలు, దొంగలు, దొంగలు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు దొంగలు. మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి, కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, అప్పుడే మీరు క్రైస్తవులు. ఎస్సీ హిందువుల రిజర్వేషన్ దొంగతనంగా అనుభవిస్తున్న వాళ్ళు క్రైస్తవులు. పెద్ద దొంగలు మేమే అయినప్పుడు మా ఎస్సీ హిందూ అని ఎందుకు పెట్టుకుంటాం సర్టిఫికెట్లో? ఒక్కడు లేడు ఈ ఊర్లో ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకునేవాడు ఒక్కడు లేడు. 2 చర్చిలు ఉన్నాయి, 3 చర్చిలు ఉన్నాయి, ఇంకొక చర్చి రెడీ అవుతుంది. ఎట్లా వస్తారు మీరు మా ఊర్లోకి? అసలు మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకొని రండి ప్రచారానికి. పోలీస్ స్టేషన్లో ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి. హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి చాలు నాకు. ఒక్కటి. అమెరికాలోనే క్రైస్తవ్యానికి దిక్కులేదు, క్రిస్టియన్ దేశాల్లోనే క్రైస్తవానికి దిక్కులేదు. మీరు పని